అసలు వాళ్ళు మంచి వాళ్ళు, వాళ్ళ పద్ధతి బాగుంది అని వాళ్ళు చెప్పే మాటలను బట్టి మనం నమ్ముతున్నాం. నమ్మితే మోసపోతాం. మోసపోవటం అంటే డబ్బు లాస్ అవుతాం. డబ్బు ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. హాయ్, హలో. ఈరోజు మోసం గురించి చెప్పుకుందాం. మోసం అనేది చాలా ఈజీ అయిపోయింది ఈ కాలంలో. ఎందుకంటారేమో, మోసం లేకుండా బ్రతకలేమా అన్నంత ఇదిలో ఉన్నారు జనం. అలా మోసపోయిన వాళ్ళలో మేము ఉన్నాం. ఎందుకంటారేమో, అవతల వాళ్ళు మంచి వాళ్ళు, వాళ్ళ పద్ధతి బాగుంది అని వాళ్ళు చెప్పే మాటలను బట్టి మనం నమ్ముతున్నాం. నమ్మి అంతా మనం అయిపోయినాక కానీ మనకు అర్థం కావట్లేదు వాళ్ళు ఏం చేశారా అనేది. మాటను బట్టి పని ఉండదు. కాబట్టి మనం ఎవరినైనా నమ్మేటప్పుడు చాలా ఆలోచించుకొని నమ్మాలి. మనం అనుకుంటాం మనం కరెక్ట్గా ఆలోచించాము, వాళ్ళు కరెక్ట్ మనుషులు, వాళ్ళ పద్ధతి అంతా బాగుంది, మోసం చేయరు అని మనం అనుకోవటంలో తప్పు లేదు. వాళ్ళు చేసే ప్రవర్తన అట్లా ఉంటుంది, వాళ్ళు చెప్పే మాటలు అలా ఉంటాయి. వాళ్ళ హావభావాలు చూసి పర్వాలేదు వీళ్ళు నమ్మొచ్చు అని మనం అనుకుంటున్నాము. కానీ వాళ్ళు చాలా మోసంగా చేస్తున్నారు. ఆ మోసాన్ని భరాయించాలంటే మన జీవితకాలం అయిపోయేలా ఉంది. కాబట్టి అందరూ కూడా కొంచెం ఆలోచించుకొని ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేయండి. ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్లోనూ మోసం ఉంది, అయినాళ్ళలోనూ మోసం ఉంది, బయట వాళ్ళలో మోసం ఉంది. కనీసం మనం కాలు తీసి బయటికి వెళ్ళాము అంటే మోసంతోనే ఉంది. అవన్నీ మనం అధిగమించాలి అంటే మనకు కొంచెం బుర్ర ఉండాలి. ప్రతి వాళ్ళు చెప్పే మాటకి మనం నమ్మకూడదు. ఎందుకంటారేమో, మోసం చేసేవాడిది తప్పు కాదు, మోసపోయేవాడిది తప్పు. అది నేను చెప్పబోయేది. ఎందుకంటారా, అనుభవాలు జీవితాన్ని తారుమారు చేస్తున్నాయి. వాళ్ళు చేసే మోసం మనం తట్టుకోలేని పరిస్థితుల్లోకి తీసుకెళ్తుంది. ఎవరైనా ప్రతి మనిషికి 10 రూపాయలు సంపాదించాలి, పిల్లల కోసం దాచిపెట్టాలి అనే తపన ఉంటుంది. ఆ తపనలో మనం తొందరపడుతున్నాము, ఆలోచించట్లేదు. కానీ ఆలోచించి చేసినా కూడా ఇలా జరుగుతుంది అంటే అది మన దురదృష్టము, ఏదో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి అయిపోతుంది. కాబట్టి ఏ విషయమైనా, ప్రతి విషయం, పిల్లల్ని గారాబంగా పెంచుతాము, వాళ్ళు పెద్ద నాకేమవుతారో వాళ్ళు అనేది వాళ్ళలో మార్పు, తేడా, అలవాట్లు వేరే వచ్చినప్పుడు వాళ్ళు మనం మోసం చేసినట్టే, మన ఆలోచనలు మోసం చేసినట్టే. అది నేను అందుకే చెప్పింది. ఎందుకంటే అయినాళ్ళు కానాళ్ళు అనే భేదం లేదు. వాళ్ళు కావాలని చేయరు పిల్లలు మోసం. కానీ వాళ్ళ స్నేహితులు వాళ్ళు చేసే స్నేహాలు అలాంటివి అయ్యి వాళ్ళు మారిపోయి తల్లిదండ్రుల్ని చాలా ఇబ్బంది పెడతారు. అదేవిధంగా బిజినెస్లు ఉన్నాయనుకోండి, మనం మూతపరితనంగా పోతాం, మనం ఆలోచించాం. వచ్చేసరికి కరెక్ట్గా ఉందనుకుంటాం, అది ఉందా లేదా అని ఒక నిలబడి
మనం బిజినెస్ ఒక స్టడీకి వచ్చినాక మనలో కొంచెం అహంకారం ఎక్కువ అవుతుంది. ఆ ఎక్కువైనప్పుడు ఏంటంటే అవతల వాడు అది వరకు నమ్మకంగా చేశాడు, ఇప్పుడు అంతే అని అనుకోవటానికి అవకాశం లేదు. ఎందుకంటారంటాం, ఎప్పుడైతే వీళ్ళు చూసి చూడనట్టు పోతారో అప్పుడు వాళ్ళు నిలువున ఉంచేస్తారు. అది అనుభవాలతో కూడా చెప్తున్నాను నేను. కాబట్టి ఎప్పుడూ కూడా అవతల వాళ్ళని ఎప్పుడైతే నమ్ముతామో వాళ్ళప్పుడు మనని మోసం చేసే అవకాశం ఉంది కాదు, మోసం చేస్తారు. కాబట్టి బిజినెస్ చేసుకునేటప్పుడు ముందు ఉన్న శ్రద్ధని చివరి వరకు చూపించాలి. మనం ఎప్పుడైనా కానీ నమ్మొద్దు. నమ్మితే మోసపోవటం అంటే డబ్బు లాస్ అవుతాం. డబ్బు ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, కానీ పరువు పోద్ది, బిజినెస్ పోద్ది, తలకాయ ఎత్తుకోలేని పరిస్థితి అవుతుంది. అది ఆ మోసం చేస్తే మనం ఎంత అనుభవించాలి అనే విషయం అది. అలాగే మామూలు విషయానికి వస్తే ఇవాళ పరిస్థితిని బట్టి పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. ఇది కూడా మోసం కిందకే వస్తుంది. పెంచేటప్పుడు వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచారు, పెద్ద అయినాక వాళ్ళని కూడా అలా చూసుకోవాలని వాళ్ళకి అనిపిస్తుంది. కానీ ఇవాళ వయసు అయిపోయినాక వాళ్ళకి అవసరం లేదనుకున్నప్పుడు ఓల్డేజ్ హోమ్లో చేర్పించేస్తున్నారు. ఈ విషయంలో మీరే అర్థం చేసుకోండి. వాళ్ళని మోసం చేసినట్లేగా, వాళ్ళు మోసపోయినట్లేగా. నా హోటళ్ళు ఉంటారనుకోండి, 10 రూపాయలు కూడా చేతిలో పెట్టుకోకుండా మొత్తం పిల్లలు అని ఇచ్చేస్తారు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అర్థం చేసుకోండి. మోసం చెయ్యొద్దు. మోసం చేస్తే రేపొద్దున అది మనకి ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా మన వెనకే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా జీవితాన్ని డీల్ చేయండి. ఏ విషయమైనా సరే, పెద్దవాళ్ళైనా సరే మొత్తం ఆస్తులన్నీ పిల్లలకు అప్పచెప్పొద్దు. మీరున్నంతకాలం మీకు ఉండేలాగా మీరు ఉంచుకోండి. ఇది వినేవాళ్ళకి కొంచెం విడ్డూరంగా అనిపించవచ్చేమో, కానీ పరిస్థితులను బట్టి నేను చెబుతున్నాను. ఇది విషయం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను ఇప్పుడు మీతో అన్నట్టు మీకు ఈ విషయం కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ కామెంట్ చేయండి. ఎందుకు ఇలా అన్నారని, ఈ విషయం మోసం ఎలా అవుతుందా అని. ఎవరికి వాళ్ళు వయసు ఉడిగిన వాళ్ళకి తెలుస్తుంది ఇది మోసం అని. కాబట్టి నన్ను అర్థం చేసుకోండి. ఓకే.